నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మేడిగడ్డలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పేసి అధికారులు తేల్చి చెప్పేశారు. కానీ దానికి సంబంధించి అధికారులు సపోర్ట్ చేయాలి, బట్ అధికారుల నుంచి అయితే సపోర్ట్ రావట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మేడిగడ్డ ప్రాజెక్టులో అన్ని అక్రమాలు జరిగాయి, లేదా భారీ అక్రమాలు జరిగాయని చెప్పేసి అని తేల్చి చెప్పేశారు. బట్ దానికి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించి అధికారులు అయితే కొంచెం సపోర్ట్ చేయాలి, కానీ అధికారుల నుంచి అయితే సపోర్ట్ రావట్లేదని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో ఇందులో కీలకంగా వ్యవహరించేది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. రీసెంట్గానే స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి కలిశారు అని అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత స్మితా సబర్వాల్ ఏం చేయబోతున్నారు? ఈ మేడిగడ్డ అక్రమాలకు సంబంధించి బయట పెట్టబోతున్నారా, లేకపోతే దాచుంచుతారా? అసలు ఏం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? మేడిగడ్డలో కాళేశ్వరం కట్టేటప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. అది కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు, అది సక్సెస్ అవ్వదు, దాని మూల నష్టం ఉంటుంది అని కట్టేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందుగానే నుంచి అందరూ కూడా వ్యతిరేకించారు. ఆల్ పార్టీస్ వ్యతిరేకించాయి. కాదు, నేను చెప్పిందే జరగాలి అని పద్ధతితో కేసీఆర్ గారు ఆ రోజు ఎవరిని గురించి కూడా ఎవరు చెప్పినా, ఏ పార్టీ చెప్పినా ఏమీ పట్టించుకోకుండా ఆయన చేయాలనుకున్నదే చేశాడు, ఓన్లీ వాళ్ళ కమిషన్స్ కోసం. సో ఆ ప్రాజెక్టు కడితే దాని మూలాన దానిలో వచ్చే డబ్బుల కోసం, కమిషన్స్ కోసం అంత పెద్ద ప్రాజెక్టు నష్టం కలిగించేది కట్టి ఈరోజు ప్రజలను ఎత్తిన అప్పులు తయారు చేశాడు. ప్రజలకి ఈరోజు అంత పెద్ద ప్రాజెక్టు నష్టంగా ఉంది, దాని మూలాన యూజ్ లేదు, దానిలో అది మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం చీలికలు వచ్చేసాయి. అంటే మొత్తం పగుళ్ళు, క్రాక్స్ ఇవన్నీ వచ్చేసేసి పిల్లర్ ఒకటి కుంగిపోవడం, నిరుపయోగం అవుతుంది. ఇది ఎంత దాచినా దాగేది కాదు. హరీష్ రావు గారు లాంటి వాళ్ళు దీని ఫైల్సే కానివ్వండి, దీని గురించి డీటెయిల్స్ తెలియకుండా ఏదైనా తగలబెట్టినా, ఏమైనా చేసినా కూడా సో ఎంత ఖర్చు అయింది, ఎంత అప్పు చేసాం, ఏం తీసుకొచ్చాం అనేది అయితే పక్కా ఇవి ఉంటాయి కదా, లెక్కలైతే ఉంటాయి. సో దానికి చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో గత ప్రభుత్వంలో అధికారుల మీద, ఇంజనీర్స్, దానికి పనిచేసిన వాళ్ళు, దాని కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళే కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ మీద కూడా దాని గురించి రెస్పాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రజలకు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి వాళ్ళకి తెలియాల్సిన, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం అది. సో స్మితా ఆవిడని పిలిపించి మాట్లాడిన, ఐఏఎస్ గారిని పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా ఈరోజే వెళ్ళి చూశారు, ప్రాజెక్టుని వెళ్ళి చూశారు. సో మొత్తం ప్రాబ్లం అనేది కూడా తెలిసిపోయింది మనకు. అది ఇంకా నిరుపయోగం అనేది కూడా చెప్తున్నారు, అది యూజ్ కాదనేది కూడా. సో అంత మరి ఎక్కువ ఫ్రాడింగ్ కూడా జరిగిందంటే, ఫ్రాడ్ అంటే ఇంకా ఎన్ని రకాలుగా జరిగిందంటే కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అది ఓపెనింగ్ వరకు కూడా, స్టార్టింగ్ నుంచి ఓపెనింగ్ వరకు కూడా అందరూ ఇష్టానుసారం తినటమే. దానికి పెట్టిన ఖర్చు 20% పెడితే 80% వీళ్ళు తినడానికి సరిపోయింది. అందుకే ఈరోజు ఆ ప్రాజెక్టు అంత ఘోరంగా తయారైంది. దాని గురించి ఈ కంపల్సరీ రేవంత్ గారు ప్రతి విషయం బయట తీస్తారు. దాని మూలాన ఎవరెవరైతే దానిలో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ అయిన ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వదిలిపెట్టేది లేదు. అంటే ఖచ్చితంగా అయితే నిపుణుల బృందం అయితే తేల్చి చెప్పేసింది మేడిగడ్డలో ఆ ప్రాజెక్టులో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని చెప్పేసి. బట్ ఆ అక్రమాలను కనుక బయటికి తీయాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు సపోర్ట్ కావాలి. సో ఆ ఫైల్స్ ఇవ్వడం, ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పడం, సో ఏది ఎప్పుడు చేసాం అనేది లెక్కలు మీరు ఇంతకు ముందు అన్నట్టు ఆ లెక్క పత్రాలన్నీ చూపిస్తేనే నిపుణుల బృందమైన ఎప్పుడు ఏం జరిగిందని వాళ్ళ నివేదిక అనేది తయారు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మొదటి నుంచి కూడా స్మితా సబర్వాల్ చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో తెలంగాణలో, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా అంత సుముఖంగా లేరు ఆవిడ వర్క్ విషయంలో. సో ఇప్పుడు ఎడమొహం పెడమొహం అన్నట్టుగానే ఈవెన్ ప్రమాణ స్వీకారం అయ్యి ఇన్ని రోజులైనా కానీ మర్యాదపూర్వకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళి రేవంత్ రెడ్డి కలిసింది లేదు. బట్ రీసెంట్గా అయితే నార్మల్గా కలిశారని అంటున్నారు. మరి దానికి సంబంధించి అది ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారా, లేకపోతే అసలు ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే స్మితా సబర్వాల్ అంత అనుకూలంగా ఉంటారా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఎందుకంటే 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉంటూ అప్పుడు చేసినటువంటి లుసుగులన్నీ కూడా అక్రమాలకు అన్నిటికి సంబంధించి ఇప్పుడు బయట పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారు ఆవిడ పైన? తప్పకుండా అవకాశాలు అయితే
ఆవిడ బయట పెట్టాల్సిన అవకాశాలు కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అది ప్రజాధనాన్ని, అది ఏది రూపాయి అర్ధ రూపాయి కాదు, కొన్ని లక్షల కోట్లని అలా దుర్వినియోగం అయిందనేది అందరికీ తెలుసు. సో ఒక ఐఏఎస్ తన ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక ప్రతిదీ కూడా అక్కడ చర్చించాల్సిన విషయం ఉంది. కానీ తను కూడా 3 months అయింది, ఒక సీఎం గారిని వెళ్ళి కలవటానికి పట్టిన టైం 3 months అయింది. 4 months అయిపోయింది ఆవిడ. 3-4 months దాకా పట్టింది. సో ఇన్ని రోజులు కూడా కలవకపోవటం కూడా మనం ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ. కానీ ఈ కేసీఆర్ గారితో 10 సంవత్సరాలు అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలో అన్నట్టు పనిచేసి పెట్టారు. ఈరోజు అవన్నీ బయట రాకపోతే మనం గతంలో మనం చూసాం, ఐఏఎస్లు వాళ్ళు ముఖ్యమంత్రులు చెప్పినట్టే కానీ మినిస్టర్లు చెప్పినట్టే కానీ చేసి జైలు పాలైన వాళ్ళని కూడా మనం చూసాము. ఇప్పుడు తిప్పి రిపీట్ అవుతుంది కానీ దాన్ని ఏమి కొత్తగా మనం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఇది చేసినా న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా ఎదుర్కోవాలి. వాళ్ళు ఏమి అతీతులు కారు కదా, చట్టపరంగా అందరూ ఒకటే. రేపు పొద్దున ఇది జరిగిన మిస్టేక్లో వాళ్ళ పాలు కూడా ఉంటే తప్పకుండా వాళ్ళు క్రిమినల్ కేసులే కానీ సివిల్ కేసులే కానీ వాళ్ళు ఎదుర్కొంటారు. తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి అంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ హయాంలోకి వచ్చేసిందో చేతుల్లోకి, అప్పటి నుంచి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి ఫైల్స్ మిస్ అయిపోవడం, అంటే ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళిపోవడమో లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడమో ఇలా ఏదో ఒకటి జరిగింది. సో ఒకవేళ ఇప్పుడు స్మితా సబర్వాల్ అప్పటి ఫైల్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో, మిస్ అయిపోయినాయో ఫైల్స్, ఆ విధంగా తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? అంటే ఫైల్స్ మిస్ అయినది ఇప్పుడు కాదు, లాస్ట్ 5 years బ్యాక్ కూడా సెక్రటరేట్లో ఒక బ్లాక్లో ఫైర్ అయింది. సో లాస్ట్ 5 years బ్యాక్ అంటే ఎలక్షన్ బిఫోర్ కూడా వీళ్ళు ఇలాంటివి చేస్తూనే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఫైర్ అవ్వటం, ఫైర్ అయ్యి ఫైల్స్ తగలబడితే సో వాళ్ళు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైనా ఉంటే దానికి మనం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా అనే విధంతో వీళ్ళు అదే ఫాలో అయ్యారు. సో ప్రతిదానికి ఇప్పుడు అప్పు చేశారు. అప్పు చేసిన డబ్బు దేనికి ఖర్చు పెట్టావు, ఏం చేసావు, దీనికి ఎంత ఖర్చు అయింది అనేది అయితే వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ఎక్కడ ఎవరికి ప్యాకేజీలు ఎంత వెళ్ళినాయి అవన్నీ కూడా బయట వస్తుంది. ఏది రూపాయి అర్ధ రూపాయి ప్రాపర్ ఇది కాదు కదా, లక్షలతో సంబంధించి లక్షల కోట్లతో సంబంధించిన ప్రాజెక్ట్ అది. సో ప్రతి విషయం ప్రతిదీ కూడా బయట వస్తుంది. దానికి అంత ఈజీగా వాళ్ళ ఫైల్ తగలబెట్టినంత మాత్రాన మర్చిపోయే విషయం ఏమీ కాదు అది. ప్రతి ఒక్కళ్ళు దగ్గర నుంచి ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు. ప్రతి అవినీతిని కూడా బయటలాగుతానని, ప్రతి చోట రూపాయి ఖర్చు కూడా బయటలాగుతాననే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయన ప్రతిదీ కూడా అన్నట్టుగానే చేస్తారని కూడా అనుకుంటున్నాం. అవును. సో ఎప్పుడైతే ఆయన అధికారాన్ని చేపట్టారో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ మినిట్లోనే ఆయన సచివాలయానికి పయనమయ్యారు. సో అక్కడే విద్యుత్ శాఖకు సంబంధించి చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి అని ఫస్ట్ దాని మీదే, తర్వాత చాలా శాఖలకు సంబంధించి ఆయన ప్రతిదీ బయటకు తీస్తే ఏ శాఖ అయితే అడుగుతారని అనుకుంటున్నారో అదే దానికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడం, లేకపోతే ఎవరు వచ్చి నైట్ దొంగతనాలు చేశారని చెప్పి ఇలా వచ్చాయి. మరి ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి నిపుణులు అయితే చెప్పేశారు ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని చెప్పేసి అని. బట్ దానికి అధికారుల సహకారం కూడా కోరడం జరిగింది నిపుణులు. మరి అధికారులు సపోర్ట్ చేస్తారు. అందులో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాలే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి ఉన్నారు కాబట్టి మరి ఆవిడ ఏ విధంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిని కూడా కలిశారు అని అంటున్నారు. మరి